పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. అమ్మ మరియ తల్లిని స్మరించి ఈ శనివారం నాడు ప్రత్యేక దీవెనలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వారిని వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించమని మీ ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మన మధ్యలోనికి వచ్చి దివ్యవాకు కుటుంబ సభ్యులందరూ దేవుని సన్నిధిలో గడిపినటువంటి ఆ బిడ్డలను దేవుడు దీవించమని, మరియు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరిపై దేవుడు కనికరము కటాక్షము చూపించమని ప్రభుని ప్రార్థించుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే వాళ్ళు పావని భారత్ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కారణం బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, పావని భరత్ రాజ్ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్న పావని భరత్ రాజ్ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మీ వివాహ జీవితం సంతోషంగా సాగాలని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. కొమ్మారెడ్డి ప్రశాంత్ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ శ్రీధర్ హైమావతి కుటుంబం కృతజ్ఞతగా, కృతిక్ష యోజిత్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు మంచి జ్ఞానం చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. యదనపుడి క్రిస్టీనా సింధూజా ఆత్మశాంతి కొరకు ఆత్మ పరలోకం చేరున్నట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మిస్సెస్ యాగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్, ఓయ్ సంజయ్ ఫ్రిసరాల్డ్, ఓయ్ జెరుషా నిరూపమ, ఓయ్ రేవతి జెసికా. అలాగే లక్ష్మీ పింటు కుటుంబం పందకాల నుండి విడుదల, పింటు మారు మనస్సు సంతాన వరం కొరకు, సోమయ్య దుర్గమ్మ శాంతి దినకర్ తాయప్ప మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన అందరి ఉద్దేశములను మరియ తల్లి ద్వారా యేసయ్య హృదయంలో అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు
చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను నిరంతరము నిన్ను అంటు పెట్టుకొని ఉంటిని. నీవు నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపింతువు ప్రభా అని కీర్తనగారుడు 73వ కీర్తన 23వ వచనంలో చెప్తున్నాడు. లార్డ్, ఐ విల్ ఆల్వేస్ బీ క్లోజ్ టు యూ. యూ విల్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ మీ అండ్ యూ విల్ లీడ్ మీ. ఈస్ ఎ సామిస్ట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. మనము కూడా మన జీవితంలో ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటున్నాం. క్యాలెండర్లో అనేక వాగ్దానములు ఉన్నాయి. ఈ వాగ్దానములన్నీ కూడా మనము ఏ విధముగా ఎప్పుడు స్మరించాలో 119వ కీర్తన 147వ వచనంలో వేకువనే నీ సహాయమును అర్థింతును, నేను నీ వాగ్దానమును నమ్మి తిని అంటున్నాను. Psalm 119 verse 147, Lord, early in the morning I seek for your help and I trust in your promises. వాగ్దాన కార్డు పట్టుకోండి. క్యాలెండర్లో ఉన్న వాగ్దానములన్నీ స్వీకరించండి. కీర్తన గారినితో మనం కూడా చెప్తాం, అవును ప్రభువా, ఆతురతతో నీ కోసం వేచి ఉన్నాం, మీ పలుకులు వినాలని. కీర్తన 55వ అధ్యాయం 2వ వచనానుసారం పాడుదాం. రాజా, ఈ సంవత్సరం మాత్రం కాదు, జీవితాంతం నీ సన్నిధి నేను బ్రతుక చాలునయ్యా. రాజా, నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము జీవింప చాలునయ్యా. రాజా, నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము జీవింప చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. వేకువనే వెదకెదను, ఆతురతతో వెదకెదను. వేకువనే వెదకెదను, ఆతురతతో వెదకెదను. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో అనేక మంది లోకం వైపు చూస్తూ ఎవరైనా ప్రేమిస్తారని ఎదురు చూస్తూ కొంతమంది ప్రేమలు కూడా పడిపోయి ఆ ప్రేమ నిలవక పెళ్లి జీవితంలో కూడా నిలబడలేకపోతున్నారు. కానీ ఒకటే నిరంతరం, అది దైవ ప్రేమ. అందుకే నిరంతరం నిరంతరం అని కూడా పాట పాడుతుంటారు. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో లోకమంతా దుష్టుని ప్రవాహం, లోకమునకు చెందిన ప్రేమ, మోహం, కామం, ఈ వలలు, ఇది మాయ అయిన లోకం. కానీ దేవుని ప్రేమ ఒకటే నిరంతరం. ద హోల్ వరల్డ్ ఈస్ లయింగ్ అండర్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్, 1 John 5:19. And people think that is the love, that is the lust of the world. Only one love that will remain with us forever, that's the love of God. అది నిరంతరం పాడుదాం. లోకమంతా మాయయ్యా, నీ ప్రేమ ఒకటే నిరంతరము. లోకమంతా మాయయ్యా, నీ ప్రేమ ఒక్కటే నిరంతరము. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిరంతరం జీవింప చాలునయ్యా. కల్వరి ప్రేమ, నిరంతరమైన ప్రేమ, యేసు ప్రేమ వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొప్ప గొప్ప పునీతులు, పవిత్రంగా జీవించిన వారు, వాళ్ళు దేవుని కనుగొన్న వెంటనే వదలలేదు, ఇంకా తెలుసుకోవాలి అని ఆశించారు. పౌలు గారు చూడండి, నేను ఇంకా దేవుని యొక్క పునరుత్థాన మహిమను తెలుసుకోవాలి, అదే నా వాంఛ అంటాడు. అలాగే మోషే కూడా తాను పండుతున్న పొదలో ప్రభుని చూశాడని అక్కడే ఉండిపోలేదు. తర్వాత ఫ్రెండ్ అయిపోయాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో తర్వాత దేవుని మహిమను
పరలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చి ప్రజలకు పంచాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో. Some will never get satisfied in spiritual life. They will keep on asking for more and more and more. Moses met the Lord in the burning bush. He continued to see the Lord as a friend. He brought the glory of God. Paul also wanted more and more of resurrection power in his life. కీర్తన 63:1, నేను నీ కొరకు ఉబిలాటమాడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. లార్డ్, ఐ థర్స్ట్ ఫర్ యూ, ఐ లాంగ్ ఫర్ యూ. Psalm 63:1. యాకోబు 4:8వ వచనం, దేవునికి దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. కమ్ క్లోజ్ టు ద లార్డ్, డ్రా క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ బికమ్ వెరీ క్లోజ్ టు యూ. ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకు సొంతమవును. ప్రార్థనతో పాడదాం. ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ దగ్గర చేరాలి. ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ దగ్గర చేరాలి. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. ఆయనను ఎక్కువగా తెలుసుకొని ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుకొని సంవత్సరం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరికీ సంరక్షణ కలగటానికి ప్రతిరోజు చేసే సంరక్షణ ప్రార్థన మనం మరొకసారి కుటుంబం తరఫున, దివ్యవాక్య కేంద్రం తరఫున, దివ్యవాక్య కుటుంబ సభ్యుల తరఫున, DMI 24/7 గ్రూప్ తరఫున తెలుగు ఉడకంలో పాల్గొని వెళ్ళిన బిడ్డల మీదను దేవుడు దయచేయమని ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమనందు ఇహలోకమునందు నా గృహమును నా నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడులో నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో శిష్యులు అడిగారు ఎలా ప్రార్థించాలని. ఇష్టం వచ్చినట్లు ప్రార్థించవద్దు, ఇలా ప్రార్థించాలి అని ప్రభు నేర్పించినట్టు. వీ కెనాట్ ప్రే వాట్ ఎవర్ వీ వాంట్. బ్యూటిఫుల్ ప్రేయర్, 2 lines, 2 లైనే అది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. పరలోక జంలో చాలా విషయాలు ఉన్నాయి, ఈ 2 లైన్ చాలా ఇంపార్టెంట్. సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ అవర్ ఫార్ ప్రేయర్ and that power is in these 2 lines. Let your kingdom come, let your will be done. దేవా, మత్తయి 6:10 ప్రకారం మేము ప్రార్థిస్తున్నాం, అది అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా నీ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. Oh God, we pray with all kinds of situations our people are going through, whether it is in America or India or any other place in our country, in the nations. Let your kingdom come, Lord. మా ప్రజలకు నీ చిత్తం మాత్రమే జరుగునుగాక. ఆమేన్. భయపడకుండా దేవుని చిత్తంలో మీ పిల్లలు ఉన్నారని ధైర్యముతో ఈ పాట పాడి అర్పించి ప్రార్థిస్తాం. నీ రాజ్యము రావాలయా, నీ చిత్తమే జరగాలయా. నీ రాజ్యము రావాలయ్యా, నీ చిత్తమే జరగాలయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. మీ ఇళ్లలో దేవుని రాజ్యం రావాలని, మీ పిల్లల విషయంలో దేవుని చిత్తం జరగాలని, ఈ సెంటర్లో కూడా దేవుని చిత్తమే ఇప్పుడును భవిష్యత్తులో జరగాలని ప్రభుని ఆశతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిత్తానుసారం జరగాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంకా నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేకువని నిన్ను వెతుకుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకల విన్నపాలు రాసి ఇచ్చిన వెళ్ళిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక సంవత్సరాలుగా సెంటర్ని సపోర్ట్ చేసే దివ్యవాకు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా వాగ్దానం ద్వారా దేవ సన్నిధి రావాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ కు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రారంభించాడు మన ప్రభు, పరిపూర్ణం చేసే దేవుడుగా ఉన్నాడు అని ఈ క్యాలెండర్ ద్వారా 12 నెలలు మీకోసం కష్టపడి శ్రమించి పనిచేసిన ఈ బృందం ద్వారా అందించిన శుభవార్త మీ ఇంటికి చేరునుగాక. ఆమేన్. అలాగే దీనిని ప్రజలకు ఎట్లయినా అందించాలని శ్రమ పడుతున్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి మన కోఆర్డినేటర్స్ అందరి పేర్లు రోజు చదువుతున్నాం. వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ముఖ్యంగా ఈ క్యాలెండర్ని ఎవరైతే రోజు 12 నెలలు తిప్పి దేవా ఈ వాగ్దానం మా ఇంటిలో నెరవేరాలి అని వేచి ఉన్న ప్రతి బిడ్డ ఆశ నెరవేరునుగాక. ఆమేన్. వాగ్దాన కార్డు తీసుకెళ్ళిన ప్రతి బిడ్డలో వాళ్ళ ఇండ్లలో అద్భుత కార్యములు జరుగునుగాక. ఆమేన్. ఫోటో చూడగానే క్యాలెండర్లో దేవుడి దగ్గర తీసుకొని మిమ్మల్ని దీవించే దర్శనములు మీకు కనిపించి ఆ కార్యం జరిగిందని సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వరంగల్ మేత్రాసనంలో ఫిబ్రవరి 2వ తారీఖున కంచనపల్లిలో పండుగ, అలాగే సాయం సమయమున రెడ్డిపాలెంలో ఒకరోజు మరి వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 11వ తారీఖున రంగనాథపల్లిలో పండుగ కోసం మేము బృందం వస్తున్నాం మీకోసం ప్రార్థించుటకు. వరంగల్ మేత్రాసనం నాకు ఇంకా 2వ ఇల్లు లాంటిది. అక్కడ అనేక సంవత్సరాలు నా బృందంతో పనిచేశాను. మా బృందం మీతో పాటు కలవటానికి ఒక అవకాశం, తర్వాత ప్రార్థన చేసుకోవటానికి రండి. 2 చోట్లలో 3 చోట్లలో దైవరాజ్యం వచ్చునుగాక. ఆమేన్. అలాగే 16వ తారీఖున ఫిబ్రవరి 16 ఇక్కడ స్టూడెంట్స్ అందరూ భయపడకుండా పరీక్షలు రాయటానికి, భయం తొలగిపోవటానికి, జ్ఞాపక శక్తి కోసం మరి వాళ్ళు మంచిగా రిజల్ట్ పొందుకోవటానికి ఒక అవకాశమే 16వ తారీఖు 3వ ఆదివారం ఫిబ్రవరిలో స్టూడెంట్స్ ప్రేయర్. దయచేసి ప్రార్థించండి, పిల్లలందరికీ విషయాన్ని తెలియచేయండి. KG నుంచి PG వరకు పరీక్షలు రాస్తున్న పిల్లలందరినీ వాళ్ళు వాడుతున్నటువంటి పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసి ప్రార్థన పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరియు ఇక్కడ మరి తపస్సు కాలంలో అనేక ప్రోగ్రామ్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో జరుగుతున్నాయి. ఇవన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించి ఆశతో ముగించే మునుపు చివరి గుర్తుకు చెందినటువంటి ధ్యానాంశం 2 కొరింథీ 11:28 సకల దైవ సంగములను గూర్చిన వేదన ఎక్కువగా నాకు ఉన్నది. St. Paul was so troubled about all the churches. He had a burden for the churches. 2 Corinthians 11:28 ఆత్మ భారం. మీ ఇంటిలో అనేక ఆత్మలు మీ చేతుల దేవుడు పెట్టాడు. తెలుగు వడకంలో కూడా అదే నేను చెప్పాను. మన ఆత్మ, మనకిచ్చిన ఆత్మ, ఇవన్నీ ఒకరోజు దేవుడి ముందు నిలబడి లెక్క ఇవ్వాలి. నేను గురువుగా ఇవ్వాలి, మీరు కుటుంబ సభ్యులుగా ఇవ్వాలి. ప్రభుని ప్రార్థన చేద్దాం. దేవా, ఆత్మ భారము దయచేయము, ఆత్మను రక్షించే వరమును ఈ సంవత్సరం సంపాదించుకునే భాగ్యం దయచేయమని భక్తితో పాడి ముగిస్తాం. దేవుడు మానవాళందరినీ రక్షించునుగాక. 1 తిమోతి 2:4 ప్రకారం. ராஜா உன் பிரசன்னம் போதுமையா, எப்போதும் எனக்கு போதுமையா. ராஜா నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము జీవింప చాలునయ్యా. ఆత్మభారము దయచేయుమా, ఆత్మలను మేము
రక్షించాలయ్యా. ఆత్మ భారము దయచేయుమా, ఆత్మలను నేను రక్షించాలయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. ఈ పాట కూడా చక్కగా తమిళనాడులో మా ప్రాంతంలో పనిచేసినటువంటి ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసినది పాట. ఫాదర్ గారి యొక్క ఆరోగ్యం కోసం, ఆయన పరిచర్య కోసం కూడా ప్రార్థించి మన అందరినీ ప్రభు దీవించి వాళ్ళని చివరి ఆశరణల కొరకై ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు పునీత పౌలు గారు మనోపరివర్తన చెందినటువంటి పండుగ రోజు. టుడే ఈజ్ ద ఫీస్ట్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ సెయింట్ పాల్. ఆయన ఏ విధముగా దేవుని మీదనే ఆధారపడ్డాడో, దేవుని కోసం అన్ని చెత్త అని భావించాడో. ఓ పునీత పౌలు గారా, మా కోసం ప్రార్థించండి. పునీత పౌలు గారా, నీవు ఏ విధంగా ఆ రోజు ఒక అబౌట్ టర్న్, నీ జీవితం కంప్లీట్గా ఒక్క స్వరముతో మారిపోయిందో, ఒక్క వెలుగుతో మారిపోయిందో, అలాంటి వెలుగు మా మీద కూడా వచ్చునుగాక. ఎవరెవరైతే హృదయ పరివర్తన చెందాలో వారు వారి ఇంటిలో ఉన్నా, మాలోనే జరగాలన్నా ఈరోజు హృదయ పరివర్తన ఆత్మ ప్రతి ఒక్కరిని పౌలు గారు పండుగ ద్వారా మమ్మల్ని మలచునుగాక, మార్చునుగాక, నిండి పొరలే దీవెనగా మమ్మల్ని దీవించునుగాక. As we celebrate the feast of the conversion of St. Paul, we pray that God may convert us, may transform us, transfigure us. May the power, the light that came upon Paul be upon each one of us. Lord Jesus, we pray for special grace. ఈ రోజు ముఖ్యమైన ఒక రోజు. ఈ రోజే ఆ రోజుల్లో మనతో పాటు ఇక్కడ పనిచేసిన ఫాదర్ జెర్రీ సెక్కయ్య గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శుభవేళ. ఆ రోజుల్లో హాల్ దగ్గర నిలబడి మొత్తం సూపర్విజన్ చేసినటువంటి ఇంజనీర్ లాగా, ఒక ఇంజనీర్ మైండ్తో పనిచేసినటువంటి ఒక వ్యక్తి. లెట్ us remember gratitude is the best attitude. Yes, today is also the birthday of Father Jerry Sequeira, who worked very hard, toiled hard here and in Divine Mercy Center. Happy birthday to you, Father Jerry, and may God bless you. అందరూ తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం ఈరోజు ఇప్పుడు చెప్పిన అంశములను బట్టి ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పౌలు గారు మనోపరివర్తన చెందినటువంటి గొప్ప దినమున మా జీవితంలో ఏ మార్పులు కలుగాలో, మా కుటుంబాలలో దుఃఖం సంతోషంగా మారే విధంగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దివ్యవాక్య కుటుంబ సభ్యులపై ప్రత్యేక దీవెనలు కురిపించి
దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost through St. Paul's intercession be upon us, upon everybody who come to contribute in this center, Divine Word family members. In Jesus' name we pray. Amen. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము మేము జీవింప చాలునయ్యా. హ్యాపీ ఫీస్ట్ టు యు. గాడ్ బ్లెస్.